హాయ్ అండి, అందరు ఎలాగున్నారు? మా ఆయన ఎలా అంటే హాయ్, బ్రహ్మానందం ఎదుర్చి మళ్ళీ హాయ్ అంటాడండి. సో అందరు ఎలా ఉన్నారండి? నేను ఏంటంటే యూట్యూబ్ స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ 10 months అవుతుందండి. అంటే కరెక్ట్గా నేను వీడియోలు పెట్టడం అవన్నీ అనమాట. అంటే యూట్యూబ్లో ఎప్పుడో జాయిన్ అయిపోతాం అలా వీడియోలు చూడడానికి, కానీ 10 నెలలు అయిందని కరెక్ట్గానే. సో ఇప్పుడు ఎందుకు చేస్తున్నానంటే ఆల్రెడీ మీకు తెలుసు కదండి, యూట్యూబ్లో వ్లాగ్స్ నడుస్తూ ఉన్నాయి, అంతా బాగానే ఉంది. అని మా అత్తగారు వచ్చారు కదా, అత్తగారు వచ్చిన తర్వాత అత్తగారు సిరీస్లో 12 సిరీస్లు చేసాము అందరూనే. మా అత్తగారు వెళ్ళిపోతున్న వీడియో బాగా హైలైట్ అయ్యింది. ఏంటంటే అయ్యో వెళ్ళిపోతున్నారండి, పెడుతున్నప్పుడేమో చూసి బాగా ఇదైపోయింది కదా. ఆ తర్వాత మా అత్తగారి వీడియోలు వెళ్ళిపోతుందని పెట్టగానే అయ్యో అత్తగారు వెళ్ళిపోతుందండి, మరి ఎలాగండి వీడియోలు అని ఇంకా అలాగని పాపం ఆపలేం కదండి, మరి వాళ్ళు ఎన్నాళ్ళని ఉంటారు పాపం, వెళ్ళిపోయారు. మా ఆయన అన్నమాట, మరి ఏదో చెయ్యాలి కదా, మా వాళ్ళందరూ అడుగుతున్నారని. సో డెఫినెట్గా మీకోసం కొత్త సిరీస్ అయితే స్టార్ట్ చేస్తున్నామండి. ఆ సిరీస్ ఏంటనేది మీరు గెస్ట్ చేసి లోపు కామెంట్ చేస్తూ ఉండండి. నెక్స్ట్ వీక్ రిలీజ్ అవుతుంది. సో ఎపిసోడ్ తీసి ఉంచాము, అది కూడా మిమ్మల్ని డెఫినెట్గా ఎంటర్టైన్ చేస్తాను నమ్ముతున్నామండి. అంటే మీరు ఎలాగో మా వీడియోల కోసం వెయిట్ చేస్తూ ఉంటారు కాబట్టి డెఫినెట్గా నచ్చుతుంది మీకు. సో సపోర్ట్ చేయండి అలాగే. సో ఈ వీడియోలో చెప్దాం అనుకున్నది ఇంకో విషయం ఏంటంటే, చాలామంది కామెంట్లు పెడతా ఉన్నారండి వీడియోలన్నిటికి. అంటే నేను దాదాపు 300+ వీడియోలు వచ్చినాయండి. అందులో అన్ని కామెంట్లు చూడలేకపోతున్నాను నేను. అందుకని వాళ్ళ ఎలాగైనా సరే మా ఆయన కూర్చోబెట్టి నేను క్వశ్చన్లు చదువుతూ ఉంటాను, దానికి వాళ్ళు మనం మాట్లాడుకుందాము. అంటే మీకు కూడా ఈ వీడియో ఇప్పుడు నేను క్వశ్చన్ అండ్ ఆన్సర్లు చేస్తాను కదండి, మీరు కూడా ఇంకా ఏమైనా క్వశ్చన్ అడగాలనుకున్నా ఈ వీడియో కింద కామెంట్ చేయండి. ఈ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ గురించి నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం మళ్ళీ. ఓకే, సో క్వశ్చన్ స్టార్ట్ చేద్దామన్నానండి. సో అది ఎలాగంటే, ఫస్ట్ వీడియోలు పెడతా వచ్చాం కదా, పెడుతున్నప్పుడు ఏంటంటే ఒక వీడియో బాగా హైలైట్ అయిందండి. అంటే అక్కడ నుంచి స్లోగా అన్నీ బాగానే ఉన్నాయి, బట్ అది ఫస్ట్ వీడియో అనమాట. అది ఏంటంటే, మేము డాలస్లో భోజనాలని మాకు చుట్టాలు వచ్చారనమాట డాలస్లోనే, అనుకోకుండా కలిసాము. సో చాలా మంచిగా ఫుడ్ అది అరేంజ్ చేసుకుని అలా చాలామంది మీరు మెసేజ్ కూడా చేశారు గుర్తుందండి. ఆ ప్లేట్లు బంగారం ప్లేట్లు అంటే నిజంగానే సరదాగా అనుకున్నాం కదా, ఆ వీడియో అనమాట. ఫస్ట్ క్వశ్చన్ చదువుదామండి. క్వశ్చన్ అనగానే మా పిల్లలు నేను జాయిన్ అవుతానని చెప్పి తయారైపోయింది. దాన్ని తెలుగు చదవడం రాదు, అయినా సరే చూస్తుంది అనమాట. సో ఫస్ట్ గోదావరి 49 అండి వాళ్ళ ఐడి, అంటే పేరు లేదు అందుకే అలా పెట్టారు. సో నిజంగానే చాలా బాగుంది బిర్యానీ, మంచి కలర్ ఉంది. విన్నావా, బిర్యానీ మంచి కలర్ ఉంది. అక్క నేను మీరు చేసినట్టే ట్రై చేస్తాను. బిర్యానీ చికెన్ బిర్యానీ చేయడం నాకు రాదు, ఇలా చేస్తాను, చాలా బాగుంది. సో డెఫినెట్గా అమ్మా బాగా ట్రై చెయ్యి, నిజంగా బాగుంటుంది. మా ఆయన ఎవరైనా బిర్యానీ ఎలా ఉంటుందిరా ఏంటో ఇది బలవంతంగా చెప్పిస్తున్నట్టుంది, కానీ ఎవరో నిజంగా చెప్పట్లేదు. కాదండి బాబు బాగానే ఉంది, కావాలి తర్వాత తిన్నోళ్ళు కామెంట్ చేయమని చెప్తాను. ఓకే, సో ఈసారి అంటే దాని ఏమంటారు వీడియో సెపరేట్గా పెట్టండి, బిర్యానీ కోసం అని పెట్టారు. ట్రై చేస్తానండి. ఎప్పుడు మనం వంటలు చేస్తున్నామంటే మంచి అడావుడిలో ఉంటాము, అందుకని రెసిపీ పెట్టడం కుదరట్లేదు. బట్ ఈసారి ట్రై చేస్తాను. అదే సినిమాలో కట్టెలోంచి బయటికి రండి అన్నట్టుంది. ఏంట్రా మీరు ఇది, నేను ఎల్లో కలర్ వేసుకుని మీరు నన్ను మూసేస్తున్నారు. సరే నెక్స్ట్ క్వశ్చన్ అండి, ఇది అసలైన క్వశ్చన్, ఇది నువ్వు చదవాలి, నువ్వు చదువు ఇది. అయ్యో బాబు ఈ ఘోరా నేను చదవలేను, చదువుకో ప్లీజ్. నేను చదువుకుంటే ఏం బాగుంటుంది, నీకు రాత్ర తెలుగు. సో ఈ క్వశ్చన్ ఏంటంటేనండి, మీరు నివేదిత థామస్ లాగానే ఉన్నారు, కొంచెం పాత సినిమాల్లో కృష్ణవేణి గారి లాగా ఉంటారు, అలా న్యాచురల్గా ఉంటారు, టైమింగ్ కామెడీ యాక్టింగ్లో అని రాశారండి. అవునా నిజమా? ఇది ఎవరంటే నాగ కోటేశ్వరరావు గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది స్పెషల్గా ఎందుకు చదువుతున్నానంటే కిందకి వెళ్తా చూస్తా వచ్చింది, కానీ బట్ ప్రతి వీడియోలోను కానీ నేను ఎక్కడైనా ఇన్స్టాలో చేస్తారు కదా, ఇన్స్టాలో కానీ యూట్యూబ్లో కానీ ఎక్కడ చూసినా కంపల్సరీ ఒక మెసేజ్ అయితే ఉంటుందండి నివేదిత థామస్ అని. మండుతున్నట్టుంది. బట్ మా ఆయన ఎన్నిసార్లు అడిగినా ఏం నిజమేనంటావా ఎన్నిసార్లు అడిగినా మా ఆయన ఎప్పుడు చూసినా అలా అందరూ అలాగంటారు, కానీ అది నిజమనుకోకే, ఏమి నమ్మకం ఏమి పట్టించుకోకంటారు. బట్ ఈసారి అండి ఈ క్వశ్చన్ వచ్చింది కాబట్టి అడుగుతున్నాను, మీకు నిజంగా అలాగే అనిపిస్తుందా? ఈ వీడియో కింద కామెంట్ చేయండి, ఎంతమంది కామెంట్ చేశారో దాన్ని బట్టి మా ఆయన నేను అట్లీస్ట్ చూసేవా అని అడగగలుగుతాను. సో డెఫినెట్గా కామెంట్ చేయండి. నేను నివేదిత థామస్ గారిలాగా అనిపిస్తే, నివేదిత గారు కూడా చూస్తూ ఉంటే ఆవిడ కూడా కామెంట్ చేయొచ్చు, పర్లేదండి. ఇట్స్ లాఫింగ్ టైం. అంటే మన ఇద్దరం ఒకేలా ఉంటామంటున్నారు కాబట్టి ఒకసారి చూడండి. ఆ ఫ్యాన్స్ అందరూ నేను మామూలుగా తిట్టరు, జాగ్రత్త.
అంటే అది అంటే ఆవిడ ఫ్యాన్సే కదా, నేను ఆవిడలా ఉన్నాను అంటున్నారు అందుకని. ఓకే. సో మీకు ఎవరైనా నివేద్ థామస్ గారు ఫ్రెండ్స్ అలా ఉంటే ఈ వీడియో పంపించండి, ఇలాగ అడుగుతున్నారు ఏంటండి అని చెప్పి. ఏమో ఏం చెప్తాం మరి. ఇలా మళ్ళీ వెళ్ళిపోయారు ఈలోపు. ఓ చోట కూర్చోమంటే బాధ వచ్చేది మా ఆయనకిలాగా వాళ్ళకి కూడా. నెక్స్ట్ చిట్టి కృష్ణ బత్తులు అంట. ఆయన ఏం అయ్యారంటే, మేడం గారు మన గోదావరి పీపుల్కి మీరు బ్రాండ్ అంబాసిడర్ అండి. అబ్బా ఇది కదా అసలు ఆయన కావాల్సిన కామెంట్. అంతే మరి, గోదావరిలో పుట్టాము, గోదావరి వాటర్ తాగాము, గోదావరి అంతా తిరిగేసాము. అక్కడ నుంచి మరి గోదావరి వల్లే మనం ఎంత వీడియోలు చేసుకున్నాం. మరి మన టైమింగ్ అంతా మరి. ఎస్, ఫుడ్ చేయడంలో కదా, ఫుడ్ తినడంలో నువ్వు బ్రాండ్ అంబాసిడర్. యాక్చువల్ చేయకండి. చూస్తున్నారు వాళ్ళందరూ ఎంతెంత వంటలు వండుతున్నాను, కావాలని నన్ను ఎలా ప్రొజెక్ట్ చేస్తున్నారు. మొన్న మా అత్తగారి వీడియోలో కూడా ఏంటో పిల్లలు వేసాడా మీ ఆయన అవన్నీ అడుగుతున్నారు. మా ఆయన పిల్లలు ఎప్పుడు వేయలేదండి అసలు. పిల్లకి దగ్గరికి అసలు పిల్లకి ఎక్కడ మా అత్తగారు రాశారని చెప్పి ఏమ్మా వచ్చాడా పిల్లలకి వేయడానికి అంటే దాని గురించి తెగ రాశారు. మా ఆయన ఏం చేయడండి బాబు, వంటలని నేనే వండుతాను, పిల్లకలు కూడా నేనే వేస్తాను. ఓకే సార్ మీరు కామెడీ చేయకండి సార్, సీరియస్గా మాట్లాడతారు. ఏంటి మరి నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి? నెక్స్ట్ క్వశ్చన్ వెంకన్న గారు. సిస్టర్ మీ కామెడీ కోవాయి సరళ గారితో పాటు కోవాయి జేబులో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను, ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. సరళ గారికి కూడా చాలదు, సూపర్ గీపరు. అయ్య బాబో సూపర్ గీపరు. సర్లేండి అలాగే అనుకోకూడదు, ఏదో మీ అభిమానం అలా ఉంటుంది. కానీ ఆవిడ చాలా పెద్ద ఆవిడ బాబు. మనకు కూడా అలాంటి ఛాన్స్ వచ్చింది అనుకో, మనం కూడా ప్రూవ్ చేసుకుందాం మరి. నెక్స్ట్ ఎవరో కామన్ మ్యాన్ అండి, యాంకర్ సుమా గారు లాగా వెరీ యాక్టివ్ అండ్ స్పాంటేనియస్ లేడీ. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. చూడు కోవైసర్ల గారు, నివేద థామస్ గారు, సుమా గారు. ఏంటి నువ్వు ఇంట్లో ఎంతమందిని నెట్టుకుని మా ఆయనకి ఏం అర్థం అవట్లేదు. ఇవాళ నుంచి ఇంకా వంట చేయడం మానేస్తాం. ఏమో మరి ఇప్పుడు కామెంట్లు ఇప్పుడు దాకా చూడలేదండి బాబు, లేకపోతే నిజంగానే వంట చేద్దాం మానేద్దును. ఇప్పుడు అర్థమైందా, వంట చేద్దాం మానేస్తావేమో అన్నాడండి. వంట చేస్తానని బాగా అయ్యానండి, నేను వంట చేస్తానండి బాబు. తర్వాత ఓల్డ్ తెలుగు మూవీ దేవతలో సాంగ్, ఆలయాన వెలసిన దేవత రీతి ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి. అమ్మో ఎంతెంత ప్రేమ ఉందో నేనంటే మా జనాలకి పాపం. నెక్స్ట్ క్వశ్చన్ గోదావరిలోని మళ్ళీని, అక్క మీరు నిజం చెప్పండి, మీ వీడియోస్లోనే అలా మాట్లాడుతున్నారు కదా నవ్వించడానికి, కానీ చాలా బాగా మాట్లాడుతున్నారు. బిర్యానీ చికెన్ బిర్యానీ, అయ్యి బాబు మళ్ళీ బిర్యానీ చికెన్ బిర్యానీ సున్నుండలో బాగా చేశారు. ఏండి నేను వీడియోల కోసం మాట్లాడడం ఏమి ఉండదు, నేను పక్క గోదావరి అండి, పక్క అమలాపురం, అందులో డౌటే లేదు. అమలాపురం వాళ్ళు ఎలాగే మాట్లాడతారో. అంటే బయట మరి ఆఫీస్కి వెళ్ళి ఏమే బాగున్నావా ఏం చేస్తున్నావు అలాగే అడగం కదా, హౌ ఆర్ యూ కొంచెం అలా మాట్లాడతాం. అని బయటకు వెళ్ళినప్పుడు బాగున్నారండి, మరీ అంత బాగున్నావేంటే అని అన్నాను అనుకో, నేను ఊరుకుంటారండి, మీరు ఊరుకోరు కదా. అలాగే అండి బాగున్నారు అంటే మా ఆయన అనుకో బాగున్నారండి, అలాగే మగోళ్ళు ఒకలాగా ఆడవాళ్ళు ఒకలాగా పలకరింతాం. అంత మాత్రం చేత మీరు బయట ఒకలాగా మాట్లాడుతున్నారు, ఇంట్లో ఒకలాగా మాట్లాడుతున్నారంటే అంతే కదండి. ఫ్యామిలీ మెంబర్స్ మాకు క్లోజ్గా ఉంటే ఒకలాగా మాట్లాడతాం, బయట వెళ్తే ఇంకోలాగా మాట్లాడతాం. పద్ధతి ఎలా ఉన్నారో చూడు. అది మరి నేను పక్క అలాగే మాట్లాడతానండి, అందులో డౌటే లేదు. సున్నుండలు అవి చాలా బాగున్నాయి, సున్నుండలు నేను బాగా చేస్తాను. అది మా డాడీ దగ్గర నుంచి నేర్చుకున్నానండి. మా డాడీ కూడా బాగా సున్నుండలు కలుపుతారు. ఎందుకు పుడతారో కూడా తెలియదండి. అంటే ఆయన ఈ మాత్రం సైజులో కలుపుతారు, ఈయనేమో తిండో, అందుకని నేను బుడ్డ కలుపుతాను అనమాట. బట్ అందరూ పొగడతలే మనకి. ఇలా ఎవరు ఎక్కువ రాసారు ఇది చూద్దాం. నీలిమ. హాయ్ నీలిమ గారు. మరి అత్తగారికి ఎంతో భయపడినట్టుగా అంతగా లగెత్తుకెళ్ళి మెళ్ళో తాళి తగిలించుకున్నావో, తర్వాత ఏమో అంత గడుస్తానం గయ్యాలతానో, ఏమైనా ఈనాటికి వాళ్ళు అనిపించుకున్నావు, ఇల్లు విశానం మనసులు ఇరుకంట. అయ్య బాబు ఇలా రాశారంటే అది జస్ట్ తిరిగిసానండి బాబు. ఇల్లు అంటే కనబడుతుంది కాబట్టి సెలవని రాశారు, మనసు ఎక్కడ కనబడుతుంది మీకు ఇరుకని రాశారు అంటే వీడియోలు చూస్తే. ఇప్పుడు ఫస్ట్ మా అత్తగారు అంటే ఎందుకు భయపడిపోతాం అంటే, బాబు అత్తగారు వచ్చారు భయపడేది కదా, అందుకని భయపడిపోతాం. తర్వాత ఆవిడ ఏం భయపెట్టలేదు అనుకో, మనం రివర్స్ అయిపోయి మనం భయపడేస్తాం అనమాట. అది అత్త గొడవలు అంటే అంతే కదా. కానీ నిజం ఏంటంటే మేము ఎవరు భయపెట్టుకోమండి, మేము చాలా క్లోజ్గా ఉంటాము, ఒకళ్ళు చాలా అర్థం చేసుకుంటాం, చాలా మంచిగా ఉంటాం. ఇదంతా వీడియోల కోసమే, ఎవరు బయట పెట్టరండి. సో వీడియో కోసం అలా చేసామంతే. ముందు నేను భయపడినట్టు, తర్వాత ఆవిడని తాడ తీసినట్టు, ఆ తర్వాత ఆవిడని కూడా తాడ తీసింది అనుకో. ఎవరైనా చూడకపోతే వీడియోలోనే చూడండి, 12 సిరీస్లు ఉన్నాయి, 12 ఎపిసోడ్లు ఉన్నాయి, అవన్నీ చూడండి. లాస్ట్కి మేము అందరం కలిసిపోతాం. నెక్స్ట్ చూద్దామే. నెక్స్ట్ ఏంటి చెప్పు. నెక్స్ట్ మాధవి గారు. మాధవి గారు, జబర్దస్త్లో ఒక అతను ఉంటాడు, సేమ్ మీలాగానే ఉంటుందండి. ఓ
మనలాగే ఉంటుందంటారా? చూసావా, జబర్దస్త్లో చేసి వాళ్ళు కంపేర్ చేస్తున్నారు మనని. ఏదేమైనా అంతేకాని జబర్దస్త్ మాత్రం వెళ్ళా ట్రై చేయమాక. కామెడీ చేస్తున్నావా? ఎందుకు ఆది గారు చూస్తారు ఇప్పుడు ఈ వీడియో? ఆది గారండి అందరికీ ఛాన్స్ ఇస్తారు కదండి, నాకు కూడా ఇవ్వండి. నేను కొంప తీసి అది కనిపిస్తే వెళ్తామండి. వెళ్ళామనుకో స్టేజ్ మీద నుంచోబెట్టి నీ మీద పంచులేసి నీ బతుకు బుద్ధిబాలు చేసేసి వచ్చిందండి అమెరికా నుండి అప్పలమ్మ టైపులా. ఏమిటండి మీరు మాట్లాడేది? అక్కడికి వెళ్ళి నువ్వు అనాలనుకుని అన్ని చెప్పేసి ఇలాగ ఉన్నావు. ఆది గారండి అలాగేం చేయరు కదండి. మనం మంచి వీడియో చేద్దామండి. మీరు ఎప్పుడు ఖాళీగా ఉంటే చిన్న మెసేజ్ పెట్టండి, కీర్తి కలుద్దామని వచ్చేస్తానండి. దాసలే నీకు. నేను ఎక్కడ కామెంట్స్ లేవా మీ ఆయన సూపర్ చేస్తాడు, చాలా బాగా చేస్తాడని చెప్పి? ఉంటే నువ్వు కావాలని చదవట్లే, నాకు తెలుసు నీ గురించి. ఒకసారి ఏమండి మీది మా ఆయన గురించి ఎక్కడన్నా ఒక కామెంట్ కానీ కనపడితే ఒకసారి దాన్ని స్క్రీన్ షాట్ చేసి నాకు పెట్టండి. అసలు కొంతమంది ఏమన్నా అసంతృప్తి ఉందంటే మీ యాక్టింగ్ ఏం చెప్పి మరీ టూ మచ్. ఈ వీడియోలో ఏదన్నా అసంతృప్తి, ఏదన్నా చికాకు తెప్పించంటే ఈ యాక్టింగ్ రాని కూడా కామెంట్ పెడుతున్నారు. పెట్టండి. మన ఎవరో పెట్టారండి బాబు. ఇప్పుడు వీడియోలో ఏమన్నా అసంతృప్తి ఉంటే పాపం మళ్ళీ ఆయన యాక్టింగ్ అని. నా కోసం మా ఆయన పాపం కష్టపడి లాగి ఎప్పుడో 4 సార్లు వస్తాడండి. అంతకు మించి ఏం చేస్తాడు పాపం. నేనంటే పొద్దుగూకులు అదే పనిలో ఉంటాను కాబట్టి. అది కాక మన గోదావరి వాళ్ళు అంటే మరి ఇది వేరు కదా, మరి అలాగ వచ్చేస్తా ఉంటాయి వరదల్లాగా మనకి. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. మాకు ఇంకా ఆపులే నీ క్వశ్చన్లు, ఇంకా వద్దులే, ఇంకా జనాలు బోరు కొట్టిద్ది. బోర్ కొడుతుందండి, అది కూడా కామెంట్ చేయండి. క్వశ్చన్ అండ్ ఆన్సర్లు కావాలా, బోర్ కొడుతుందా, కీర్తి గారు ఇలాంటి క్వశ్చన్ అండ్ ఆన్సర్లు ఏం వద్దా, మీకు బాగానే అనిపిస్తుందా కామెంట్ చేయండి. అప్పుడు క్వశ్చన్ అండ్ ఆన్సర్లో కూడా మనం ఎపిసోడ్లు తీసుకొచ్చి అప్పుడు మీకు నచ్చితే చెప్పండి. మీరు ఏమైనా క్వశ్చన్లు అడగాలనుకున్నా కూడా ఇందులో కామెంట్లు పెట్టండి. ఓ ఫైనల్ క్వశ్చన్ ఏదన్నా చూద్దాం. విజయ్ రాణి గారు, అయ్యండి మరి యాడ్స్ ఎక్కువ వస్తున్నాయండి మీ వీడియోస్లో, స్కిప్ యాడ్ ఆప్షన్ కూడా రావట్లేదు. ఇలా అయితే చూడాలనిపించదు కదండి, చూసుకోండి. అయ్యి బాబోయ్ ఆడెవడో యాడ్లు వేస్తున్నాడండి, మీరు ఎలాగే చూడకపోతే ఎలాగండి బాబు? చూడాలి తప్పకుండానే. ఆ యాడ్లు నేను ఆపలేను కదండి. అంటే ఆడు కూడా అర్థమైపోయిందేమోనండి, మన వీడియోలో అయితే అలాగే బాగా చూసేస్తారని యాడ్లు తెగేస్తున్నాడేమో. నేను మనం చూసానండి, స్కిప్ యాడ్ ఉండట్లేదు. బట్ ఎలా అయినా సరే ఈలోపు ఏ పాప్కార్నో కొంచెం వాటరో ఏదో తెచ్చుకురండి, ఈలోపు యాడ్ అయిపోద్ది కదా, మంచిగా చూసేచ్చే. సో ఇలాగ చాలామంది చూసారండి, చాలామంది సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ చెప్పమని కూడా నేను చెప్తేనే చెప్తారేంటి? నా మాట అంటే అంత వాల్యూ అనమాట. అంతేం ఉండదండి, బాగా ఓవర్ యాక్షన్ చేస్తున్నారు. సో చాలా థ్యాంక్స్ అండి, చాలా మంచిగా సపోర్ట్ చేశారు. అంటే మీరు ఇంత బాగా సపోర్ట్ చేశారు కాబట్టి, అంటే మీకు తెలుసు కదండి సిరీస్ తీయడం అనేది చాలా కష్టం. అంటే స్క్రిప్ట్లు రాసుకోవాలి, మాకు మేమే చేసుకోవాలి. ఇక్కడ ఇండియాలో అనుకో ఎంచకనే మాకు మొన్న ఇండియా వెళ్ళినప్పుడు అంటే డ్రోన్ షాట్లు అమలాపురం అయితే తీస్తుంటే ఎంచక డబ్బులు ఇస్తే మంచిగా వచ్చి వీడియోలు తీశారు. ఇక్కడ అసలు అలా ఎవరు ఉండరండి, మాకు మేమే తీసుకోవాలి. సెల్ఫ్ స్టిక్ పెట్టుకుని లేకపోతే పిల్లల్ని అడుక్కుని తీసుకోవాలి. బట్ మీరు ఇంత బాగా ఆదరిస్తున్నారు కాబట్టి మీకోసం మేము కూడా కష్టపడి చేస్తున్నాము. సో నెక్స్ట్ సిరీస్ కూడా రాబోతుంది, డెఫినెట్గా వాచ్ చేయండి. ఇలాగే సపోర్ట్ చేయండి. తొందరగా 1 మిలియన్ ఫాలోవర్స్ అయిపోవాలి. ఏమంటారు మరి? పెద్ద కోరికే. ఏముంది, 1 మిలియన్ మా వాళ్ళు చేసేస్తారు కదండి. ఫాస్ట్గా చేసేయండి. కొత్త సిరీస్ కోసం వెయిట్ చేస్తున్నాను. మరి ఉంటామండి, బాయ్.